వర్గాలన్నీ మళ్ళీ రెండు సామాజిక వర్గాలు అక్కడ మేజర్ది మాల మాదిగ సామాజిక వర్గాలకు అవును. ఈ లెక్కలన్నిట్లో వీళ్ళు కోరుకుంటున్నది మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం పోస్ట్ కోరుకుంటున్నటువంటిది. అందుకని జడశ్రవణను హర్ష కుమార్ లాంటిది మాట్లాడింది. అంటే కొత్త కూటమి ఏమైనా ఏర్పడిపోతుందా ఏంటి దీని సంకేతం? బేసిక్ గా ఒక ట్రై ఇప్పుడు ఆయన ప్రవీణ్ కుమార్ గారు అక్కడ ట్రై చేశారు. ఇప్పుడు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు పవర్ లో ఉన్నప్పుడు ఏంటంటే అందరూ శాల్యూట్ కొడతా ఉంటారు, నమస్కారం పెడతా ఉంటారు. మేము ప్రభుత్వాలు ముఖ్యమంత్రి అయినా మాట అన్నాడు, లేకపోతే కనుక మనం చెప్తే కొంత పని అవుతుంది సీఎంఓలో అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. రిటైర్ అయ్యి బయటికి వెళ్ళిన రోజున అక్కడ కూడా పట్టించుకోడు ఇలా, అది కామన్. కానీ ఈ లోపు ఏమనుకుంటారంటే ఈ ఫీలింగ్ లో ఉన్నప్పుడు మనం చెప్తే ఓట్లు పడిపోతాయి అనుకుంటారు. ఈ కాంబినేషన్ చేయడానికి ఈయన పార్టీ పెట్టినా ఏం వర్కౌట్ కాదు అక్కడ. కాకపోతే ఏంటంటే ఇందులో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆయన ఏం అమాయకుడు కాదు, చాలా తెలివైన పొలిటికల్ అంబిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను రెడీలో ఉన్నాను తీసుకోండి. వైసీపీ తీసుకుంటారా? ఇద్దరికైనా టీడీపీ తీసుకోకపోవచ్చు, ఎందుకంటే ఆయన పనిష్ చేస్తుంది కాబట్టి. వైసీపీకి ఆఫర్ ఇస్తున్నట్టు అని తీసుకోండి అని. కానీ ఒకటి సార్, వీళ్ళిద్దరు కలిస్తే అంటే కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం వస్తుంది అనేది, కానీ వాళ్ళకే రాజ్యాధికారం రావాలి అంటే అది ఏ వైసీపీలోకి వెళ్తే సాధ్యం అవుతుందా? అంతే కదండి.